ల్యాండ్ కావాలి దానికి. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు పోతాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ నేను సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి అనే 5 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్ ఉన్నాడు. 5 రూపాయలు తెచ్చుకోలే. మూసీకి సంబంధించి 10,000 కోట్లు తెచ్చుకోలేదు. నేను పార్లమెంట్లో 10 సార్లు మాట్లాడినా. ఆయన కాన్స్టిట్యూన్సీ ఉంటుంది మూసీది, అల్లకలేదు. అక్కడ సికింద్రాబాద్ బాధ్యత చూసుకుంటూ స్టేట్ మొత్తం స్టార్ క్యాంపెయినర్గా అన్ని పార్లమెంట్ తిరుగుతూ 13-14 సీట్లతోని గెలవబోతున్నాం. గెలిచిన తర్వాత పరిపాలన మీద దృష్టి పెడతాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, అవన్నీ ఒకే ఎత్తు. జూన్ 5వ తారీఖుకి వెళ్ళి మా పరిపాలన స్పీడప్ అవుతుంది. ఎప్పుడు వీలున్నప్పుడు అలా అప్పుడు రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం, రైతు బంధు మేము చెప్పిన విధంగా పెంచిన విధంగా చేయడం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం. దానిలో పనిగా బీఆర్ఎస్ పార్టీని కూడా పొందబెడతాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు మన నల్గొండకు ఒక శనిలాగా పడ్డ మూసి, దానికి ఇప్పుడు టీసీఎస్ ఐటీ కంపెనీతో మాట్లాడి మనం మీ అందరికీ 120 కంపెనీలను పిలిచి 12,000 మంది వస్తే జాబ్ మేళాకు 6,410 మందికి 30 నుంచి 1,00,000 వరకు శాలరీ లెక్క అక్కడ జాబ్ మేళా పెట్టి ఉద్యోగాలు ఇప్పించిన. దాన్ని ఈ ఐటీ హబ్ని, ఇప్పుడు కట్టిన ఐటీ హబ్ని టీసీఎస్ వాళ్ళతో టైఅప్ చేసుకుంటూ కనీసం 1000 మంది కెపాసిటీ అన్న 1,200 మందిని లోకల్లో ఉన్న ఐటీ క్వాలిఫైడ్ వాళ్ళని అవసరం వస్తే వాళ్ళకి ట్రైనింగ్ అన్న ఇప్పించి టీసీఎస్ కంపెనీ వాళ్ళ హెడ్తో మాట్లాడినా తప్పకుండా అక్కడ ఉద్యోగాలు వాళ్ళు కట్టి వదిలిపెట్టేసి అలా 20 మంది కూడా లేరన్నా. సరిగా పోయిన 5 ఏళ్ళ గురించి మాట్లాడితే శ్రీరామనవమి రోజు నా నోరు ఖరాబ్ అవుతుంది. దేవుని దగ్గరికి పోతున్నాం, మొత్తం కూడా అన్ని కబ్జాలే, అన్నీ చెప్పరాదు. నల్గొండ గురించి మాట్లాడితే అయినా కానీ ఇక దాంట్లో వాళ్ళు వచ్చేది లేదు, పోయేది లేదు, డిబేట్ వచ్చేది లేదు. నల్గొండ భువనగిరి సీట్లలో పార్లమెంటు బీజేపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ డిబేట్ రావు. మీరు రాసి పెట్టుకున్న తర్వాత మాట్లాడరు నాతో. డిబేట్ వచ్చే లేదు ఇక్కడ క్యాండిడేట్లకు. ఐటీ అబ్బాయి కాదు, యూనివర్సిటీని కూడా ఎట్లా మోడల్గా చేస్తున్నాం మీకు 1 ఇయర్ తర్వాత తెలుస్తుంది. నల్గొండ కూడా దాదాపు 450 కోట్లలో 300 కోట్ల టెండర్ అయిపోయింది. 12 లక్షల లీటర్ల కెపాసిటీ, 12 ట్యాంకులు ఓవర్ ట్యాంకులు కట్టుకుంటూ సరిపోని నిలిచే విధంగా ఆఖరి నా ఏసీడీ ఎమ్మెల్యే ఫండ్స్లోకి వెళ్ళి కూడా 1,30,00,000 ఎక్స్ట్రా కొత్త మోటార్లు తెప్పించినా ఇవాళ ఫిట్ చేస్తున్నాం. టౌన్లో మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా గ్రామాలలో మిషన్ భగీరథ కరెక్ట్ పోయేటట్టు ప్లాన్ చేసినాం. కాకపోతే ఈ దరిద్రుడు చేసిన పాపాలతో పోయినసారి వర్షాలు రాక ఆ ముఖ్యమంత్రిగా ఉండి పాపాలు చేసింది కాబట్టి వర్షాలు రాలే. కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది కాదు. ఈ పాపాతుడు ముఖ్యమంత్రి ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేదా మెడ నరుక్కుంటా అబద్ధాలు ఆడింది కాబట్టి వర్షాలు రాలే. 2004 నుంచి 2014 వద్దంటే వర్షాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడు కూడా మూర్ఖులు పాలించినప్పుడే ఈ కరువు వస్తుంది. అందుకనే ఈరోజు ఈ ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడం, 24 గంటలు 3 సంవత్సరాల్లోనే ఇవన్నీ ప్లాన్ పెట్టుకున్నాం. 1 సంవత్సరం లేట్ అయిన హైదరాబాద్ విజయవాడ డబల్ రోడ్డును కూడా ఎక్స్ప్రెస్ రోడ్డుగా మారుస్తున్నాం. నా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పటికే జిల్లాలో 600 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు, అన్ని జిల్లాలకు కూడా కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి రోడ్ల అభివృద్ధి ఒకవైపు పార్టీ